ప్రాణం తీసిన ప్రమాదాలు, అదుపు తప్పిన వాహనాలు, బోల్తా పడిన ఓల్వో బస్సు, చెలరేగిన మంటలు, మహిళ సజీవ దహనం, అనంతగిరిలో పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు, పలువురికి తీవ్ర గాయాలు, శంషాబాద్లో కల్వర్టు గుంతలో పడిన కారు, ఆటో, బైక్, 2 మృతి. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా ప్రమాదాలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉదయం పూట చలికి సంబంధించిన విషయంలో ఆ చలి మంచు ఏదైతే ఉందో ఆ మంచుకు సంబంధించిన విషయంలో మొత్తం పొగమంచులో రోడ్డు సరిగా కనబడక చిన్న చిన్న మిస్టేక్ల వల్ల ఆ బస్సులు కానీ కార్లు కానీ బోల్తా పడేటువంటి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఈ 2 రకాలు, ఒకటి పొగమంచు కారణం అయితే, రెండోది రోడ్లు కూడా సరిగా లేకపోవడం వల్ల ఎక్కడ బొందలు ఉంటున్నాయి, ఎక్కడ గుంతలు ఉంటున్నాయని తెలియకుండా వాళ్ళు వచ్చేటువంటి 60-70 స్పీడ్లో అయినా కూడా ఆ కార్లు కానీ ఆటోలు కానీ బైకులు కానీ సరైన రీతిలో వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మరి సడన్ గా ఆ గుంతలు రావడం వల్ల అక్కడ బ్రేకులు కొట్టేటువంటి ప్రయత్నం కానీ ఇంకేమైనా చేసినా కూడా యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. కాబట్టి రోడ్లను సరి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. మరి సరిగ్గా చూసుకొని పోవాల్సిన బాధ్యత డ్రైవర్ల మీద కూడా ఉంది. ఎందుకంటే పొగమంచు ఉన్నప్పటికీ సమయానికి చేరుకోవాలనే ఆలోచన ఏదైతే ఉందో, లేదంటే ఆ యాజమాన్యాలు కూడా సరైన సమయానికి రావాలి, సమయం దాటిపోతే మనకు అంటే మొత్తం నష్టం వస్తాయన్న విధంగా వాళ్ళ మీద ఒత్తిడి పెంచేటువంటి ప్రయత్నం చేస్తే కూడా ఈరోజు ప్రమాదాలు విపరీతంగా పెరుగుతా ఉన్నాయి. మరి దానికి సంబంధించిన విషయంలో ఆర్టీసీ కానీ ప్రైవేటు బస్సులకు సంబంధించిన విషయం, ఎందుకంటే కారు బస్సు అంటే కారు బైక్ లాంటివి అయితే ఒకటి ఈ 2 ప్రమాదాలు అంటే 1-2కు సంబంధించిన విషయమే ప్రమాదం జరుగుతుంది. కానీ ఈరోజు ఆర్టీసీ బస్సులు కానీ లేదంటే ఇట్లాంటి ఓల్వో ప్రైవేట్ బస్సులు కానీ ప్రమాదానికి గురైతే దాదాపు 50 మంది వరకు ప్రమాదానికి గురైనటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంతకుముందు కొండగట్లో కూడా చూసాం, అంటే చిన్న ప్రమాదం జరిగినందుకు దాదాపు 50 మంది పైగా 60 మంది వరకు చనిపోయినటువంటి అవకాశం ఉంది. మరి అట్లాంటి ప్రమాదాలు తక్కువగా జరగాలంటే వాళ్ళ మీద యాజమాన్యాల ఒత్తిడి కూడా తగ్గించేటువంటి ప్రయత్నం జరగాలి. ఎందుకనంటే వాళ్ళు సమయానికి చేరుకోవాలని ప్రైవేట్ బస్సులకు సంబంధించిన విషయంలో కానీ ఆర్టీసీ బస్సులకు సంబంధించిన విషయంలో కానీ వారి మీద ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఈరోజు 2 ట్రిప్పులు కొట్టాలంటే 2 ట్రిప్పులు కొట్టాల్సిందే. మరి ఆ 2 ట్రిప్పులు కొట్టాలంటే ఎంత స్పీడ్లో పోవాలని చెప్పేసి వాళ్ళు మెదడులో మొత్తం అదే ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక కైట్ ఫెస్టివల్ ప్రారంభించిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక కైట్ ఫెస్టివల్ అని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ను శనివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు పతంగులను ఎగురవేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో అంతరించిపోతున్న కళలు, కళారూపాలు, ఆటలను బతికించుకునేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి తెలియజేశారు. మొత్తానికైతే సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తొచ్చేది పతంగులు, కైట్ ఫెస్టివల్ సంబంధించిన విషయం. మరి ఆ కైట్ ఫెస్టివల్ ఈసారి పరేడ్ గ్రౌండ్లో దాదాపు 17 దేశాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి కూడా ఈరోజు అక్కడ పతంగులు ఎగిరేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కైట్ ఫెస్టివల్ని జూపల్లి కృష్ణారావును మన పొన్నం ప్రభాకర్ 2 మంత్రులు కూడా కలిసి ప్రారంభించడం జరిగింది. అక్కడే స్వీట్ ఫెస్టివల్ కూడా జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి యువకులకు కానీ విద్యార్థులకు కానీ మనం గుర్తు చేసేది ఏంటి అంటే, దయచేసి మీరు వాడేటువంటి దారం ఏదైతే ఉందో అది మాంజా దారంకు సంబంధించిన విషయంలో ముఖ్యంగా మీరు జాగ్రత్తలు పాటించండి. మీ కైటు ఎగురుతున్నంతసేపు మళ్ళీ దాన్ని ఎగిరేసి వెనక్కి తీసుకుంటే పర్లేదు, కానీ ఆ కైటు దారాన్ని అలాగే వదిలేసేది అంటే ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఈరోజు పక్షులు కానీ మనుషులు కానీ పెద్ద పెద్ద వాహనాలకు సంబంధించిన విషయంలో కూడా ఒక్కొక్కసారి ఆ మాంజాదారం వల్ల ప్రమాదాలు గురవుతున్నారు. కాబట్టి దయచేసి హైదరాబాద్ నగరవాసులు గుర్తుపెట్టుకొని మీరు మీ సంతోషం కోసం చేసేటువంటి కైట్ ఫెస్టివల్లో వేరే వాళ్ళకి ప్రమాదం జరగకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత దాదాపు వారం 10 రోజుల పాటు ఎక్కడ చూసినా రోడ్లు కానీ ఎక్కడ అంటే చిన్న చిన్న గల్లీలలో కూడా ఆ మాంజాదారాలు కనబడతా ఉంటాయి. దానివల్ల చూసుకోకుండా బైక్ మీద వెళ్తున్న వాళ్ళకి తాకినప్పటికీ లేదంటే కొన్నిసార్లు ఆ చెట్ల మీద పక్షులకు సంబంధించిన విషయంలో కూడా అవి ఆ రెక్కలకు సంబంధించిన విషయంలో తట్టుకునే ఉంటే మొత్తానికైతే అవి చనిపోయేటువంటి ప్రమాదాలు కూడా ఎన్నోసార్లు చూసాము. చాలాసార్లు ముఖ్యంగా పర్యావరణ పరిరక్షకులు చాలామంది కూడా ఆ మాంజాదారాన్ని ఉపయోగించడం మానేయండి అని చెప్పేసి కోరినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పతంగులు ఎగరేసే వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆ మాంజాదారం సంబంధించిన విషయంలో వెనక్కి తగ్గండి. మీరు అంటే కైట్ ఏదైతే ఉందో దాన్ని ఎగిరేయడం కోసం గట్టిగా ఉండాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు, కానీ దానివల్ల ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ముఖ్యంగా ప్రజల ప్రాణాలు తీయకుండా మీరందరూ జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ పంతంగి టోల్గేట్ వద్ద బారులు తీరిన వాహనాలు. పంతంగికి మంచి కలిసింది. ఇది పతంగి టోల్గేట్ కాదు, పంతంగి టోల్గేట్ వద్ద బారులు తీరిన వాహనాలు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రతి సంక్రాంతి పండుగకు హైదరాబాద్ను ఖాళీ చేసి అంటే ఆంధ్రాకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళందరూ కూడా ఆ పంతంగి టోల్గేట్ వద్ద దాదాపు గంటల పాటు ఉండేటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం కనబడతా ఉంది. మరి దాదాపుగా అక్కడ గంట సేపు పడుతుంది, గంట నుండి 3 గంటల పాటు జరిగేటువంటి అంటే ఆ టోల్గేట్ దాటాలంటే 2-3 గంటల పాటు అక్కడ వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి మరి పంతంగి టోల్గేట్ వద్ద ఉంది.